హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మరళా హోమ్. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాను. మా ఎదురుగా న్యూ బిల్డింగ్ ఉంది కదా, ఆ న్యూ బిల్డింగ్ పక్కన వాళ్ళ పాపకి చెవిపోగులు కుట్టించే ఫంక్షన్ అనమాట. ఇంకా ఇన్వైట్ చేస్తే నేను చిన్న ఇద్దరం కలిసి వెళ్ళాము. మా నాన్న డ్యూటీకి వెళ్ళారు, అంటే మార్నింగ్ వెళ్ళారనమాట. మరి ఏ టైంకి వస్తారో తెలియదు. అక్కడ కొంచెం వీడియో షూట్ చేశాను అనమాట. ఆ పాపకే చెవులు కుట్టించారు. ఇంకా ఇక్కడేమో ఫంక్షన్కి వెళ్ళి లంచ్ చేసి ఇంటికి వద్దాం అనుకునేలోపు ఇక మా నాన్నేమో డ్యూటీ నుండి వచ్చి గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. అంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడే తనతో ఫంక్షన్కి చిన్నని కూడా తీసుకుని వెళ్తానని చెప్పాను. ఇంకా కానీ మా నాన్నకి గుర్తు లేదట. తీరా ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే గేట్ లాక్ వేసి ఉండడంతో అటు ఇటు చూస్తూ నిల్చున్నప్పుడు మా చిన్ను చూశాడనమాట. మా చిన్ను చూసి మమ్మీ డాడీ డ్యూటీ నుండి వచ్చి అక్కడ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాడని చెప్పడంతో ఇక ఫంక్షన్ ఓనర్కి బాయ్ అని చెప్పి ఇంటికి రిటర్న్ అయ్యాను. ఇక ఫంక్షన్కి ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్ళలేదు. అయినా ఇంకా నాకు ఒంటరిగా వెళ్ళడం అంత ఇష్టం ఉండదన్నమాట. నాకు ఎందుకో నచ్చదు. ఇంకా వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యి ఇంకా మేము ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంకా సామాన్లు అయితే సర్దాము, కానీ ఏదో ఇక అట్లా సర్దాము, కరెక్ట్గా సదరలేదనమాట. ఇంకా ఈరోజు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాము. సరే ఇంక ఈరోజైనా సర్దేద్దామని మా నాని మా చిన్నునే ఇంకా సర్దుతున్నారు. నేనేమో ఇంకా అది ఇటు పెట్టాలి అటు పెట్టాలని సజెషన్స్ ఇస్తున్నాను అనమాట. మా చిన్ను కూడా ఇక్కడ బాగానే వర్క్ చేస్తున్నాడు. మా చిన్నునేమో ఒక సోఫా జరిపి సింగిల్ సీటర్ది, ఇంకా దాని ముందు ఇంకో సోఫా వేసుకొని ఇంకా బాయ్ గుడ్ నైట్ అని చెప్పేసి పాడుకొని చెప్పాడనమాట. అక్కడ చాలా నవ్వొచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారుగా, ఇంకా 3 సీటర్ సోఫా ఉంది కదా, దాన్నైతే మా నాన్న ఇద్దరు కలిసి కూడా జరుపుతున్నారు. మా చిన్నునేమో డాడీ నువ్వు లేవు, నేనే చెప్తాను, నేను జరపలేస్తులే డాడీ ఒక్కదాన్నే అని చెప్తున్నాడు. ఇక మా నాన్నేమో వద్దులే అమ్మ, నువ్వు చిన్నపిల్లాడు కదా, ఇంకా నేను కూడా హెల్ప్ చేస్తాలే నీకు తోడు అని అంటే సరే ఓకే డాడీ అని ఇద్దరు కలిసి జరిపారు. అయితే అది ముందుకే తీసుకొచ్చారు, కానీ అక్కడ ముందు టీవీ స్టాండ్ జరపాలి కదా, అది జరపడం మర్చిపోయారు. తర్వాత మళ్ళీ నేను టీవీ స్టాండ్ జరుపుకున్న సోఫా ఎలా పెడతారని చెప్పడంతో ఇంకా నేను మా నాన్న ఇద్దరం కలిసి కూడా టీవీ స్టాండ్ ఉంది కదా టేబుల్, ఆ టేబుల్ని అయితే జరిపి అంతకుముందు 3 సీటర్ సోఫా ఉంది కదా, ఇంకా ఆ ప్లేస్లో పెడదామని ప్లాన్ చేశారనమాట. పెట్టడం అయితే పెట్టాము, ఆ తర్వాత మళ్ళీ వీడియోలో మీరు చూడొచ్చు. అటు జరిపేసాము. ఇటైతే బాగానే ఉంది. ఇప్పుడు హాల్లో షెల్ఫ్స్ ఉన్నాయి కదా, షోకేస్ షెల్ఫ్స్ ఉన్నాయి కదా, అక్కడ టీవీ పెడితే ఏంటంటే ఫ్రంట్ సింహద్వార డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోరు, ఆ మెయిన్ డోర్ లైటింగ్ ఆ టీవీ స్క్రీన్ మీద పడి ఆ ఫిల్మ్ అనేది అంత నీట్గా కనపడట్లేదు, షేడ్ వస్తుందన్నమాట. అది బాగా డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకా అందుకని కొంచెం చేంజ్ చేద్దాము, 3 సీటర్స్ ప్లేస్లో టీవీని పెట్టి టీవీ ప్లేస్లో సోఫా సెట్ చేద్దామని ఇంకా ప్లాన్ చేసామన్నమాట. ఎప్పుడో ప్లాన్ చేసాము, కానీ అదే పోస్ట్ పోన్ అయ్యి ఇంకా ఈరోజు వీలు కుదిరింది. ఇంకా నేను అవన్నీ తీసిన తర్వాత కొంచెం వెనక డస్ట్ ఉంటుంది కదా, ఇంకా ఆ డస్ట్ని అయితే క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇక పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా 1+1 సోఫా సెట్లు ఉన్నాయి కదా, వాటిని అయితేనే ఇటు హాల్లో అంటే నార్త్ వెస్ట్ డోర్ ఉంది కదా, ఆ నార్త్ వెస్ట్ డోర్ పక్కన వేసాం అనమాట. ఇంకా 3 సీటర్ సోఫా ఉంది కదా, దాన్నేమో టీవీ ప్లేస్లో పెట్టేసామన్నమాట. చూడడానికైతే లుక్ చాలా బాగుంది. ఎందుకంటే సోఫాలు ఎప్పుడు కూడా పక్క పక్కనే ఉంటే చాలా లుక్ ఉంటుంది కదా, ఇంకా అక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేస్తే అంత లుక్ ఉండదు. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా పక్క పక్కన వేసరికి లుక్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా 3 సీటరు 1+1 అనమాట. ఇంకా అక్కడ కొంచెం అంటే ప్లేస్ ఎక్కువ మిగిలేసరికి కొంచెం డోర్కి దగ్గరలో జరుపుతున్నాను అనమాట మా నాని. ఇంకా చూడడానికైతే చాలా బాగుంది. అంతకుముందు అయితేనేమో ఇటు ఏది వెస్ట్ ఫేస్ సౌత్ ఫేస్కి వెళ్ళి వేశారు 1+1 సోఫా సెట్స్, ఇప్పుడు నార్త్ ఫేస్కి వెళ్ళి వేశారనమాట. ఇంకా వెస్ట్ ఫేస్కి వెళ్ళేమో అంటే టీవీ ప్లేస్లో ఏమో సోఫా వేశారు.
మధ్యలో సెంటర్లో అయితే టీపాయ్ చాలా బాగుంది. అంతకుముందు అయితే చాలా ఇబ్బంది అయ్యేదనమాట. 1+1 సోఫా సెట్స్ ఉన్నాయి కదా, వాటికి అంటే సెంటర్ పాయింట్ టేబుల్ లేదనమాట, టీపాయ్ లేదు. ఓన్లీ 3 సీటర్ దగ్గరే టీపాయ్ ఉందనమాట. అక్కడ కూర్చొని ఆ సోఫాలో కూర్చొని ఏమైనా తిన్నా చేసినా కూడా ఇక్కడ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి అక్కడ టీపాయ్ మీద పెట్టాలి. చాలా ఇబ్బందిగా అనిపించేది అనమాట. ఇప్పుడైతే సోఫా సెట్స్ అన్నీ ఒక దగ్గరే ఉంటే సెంటర్ టేబుల్ వేసుకున్నామంటే మనకి తిన్నా ఏమైనా తాగినా కూడా ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ మంచిగా అక్కడ టీపాయ్ మీద పెట్టుకోవచ్చు. ఇంక ఇప్పుడైతే చాలా బాగుంది. కొద్దిసేపు అయితే అక్కడ రిలాక్స్ అయ్యారనమాట మా నాని, మా చిన్ను, నేను కూడా. ఇంకా 1+1 అది సోఫా వేసాం కదా, అక్కడున్న దివాన్ కాట్నేమో ఇటు సౌత్ ఫేస్కి వెళ్ళేసామన్నమాట. అంటే మా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే రూట్లో వేసాము. అంటే ఈ 1+1 సోఫా సెట్ ఉన్నాయి కదా, దాని ప్లేస్లో దివాన్ వేసాము. దివాన్ ప్లేస్లో 1+1 సోఫా సెట్ వేసామన్నమాట. ఇట్లా ఇక అటు ఇటు కొంచెం చేంజ్ అయినాయి. ఇంకా అయితే నేను వీడియో షూట్ చేసేటప్పుడు అసలు లైట్ వేసి వీడియో షూట్ చేయలేదు. తర్వాత గుర్తొచ్చింది, ఏంది ఇంత చీకటిగా ఉందని చూస్తే లైట్ వేయలేదనమాట. ఇంకా ఇప్పుడు బాగుంది కదా. 3 సీటర్ సోఫా సెట్ ప్లేస్లో టీవీని పెట్టాము. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. టీవీ ఒకసారి ఆన్ చేసాము, ఆన్ చేసి చూస్తే ఎటువంటి షేడ్ కూడా పడలేదనమాట టీవీ మీద. చాలా బాగుంది. ఇంకా దేవుని పూజ గది ఉంది కదా, ఆ పూజ గది ముందు మేము స్పెషల్గా పూజా మందిరం చేయించుకున్నాము అంతకుముందే. అయితే అది పూజ గదికి వెళ్ళేటప్పుడు కొంచెం కాలుకు తగిలినా కూడా మాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట. అట్లా దేవుని మందిరం సడన్గా కాలు తగిలితే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా అక్కడ దారిలో అడ్డెందుకని దాన్ని తీసుకెళ్ళి సిస్టమ్ రూమ్లో పెట్టేసాము. ఆ మిషన్ మీద షూయింగ్ మిషన్ ఉంది కదా, ఆ షూయింగ్ మిషన్ పక్కన డోర్ వెనక పెట్టేసామన్నమాట. ఇంకా అక్కడైతే ఏం తగలదు. అక్కడ ప్లేస్ కూడా ఖాళీనే ఉంటుంది. ఇంకా అక్కడ ఆ కార్నర్లో అయితే మేమేం యూజ్ చేయము, ఇంకా ఆ కార్నర్లో పెట్టేసామన్నమాట. ఇప్పుడు పూజ గదిలోకి వెళ్ళాలన్నా కూడా ఫ్రీగా ఉంది వే. అక్కడ కిచెన్లో కూడా ప్లేస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అంటే ఆ పూజా మందిరం తీసుకెళ్ళి సిస్టమ్ రూమ్లో పెట్టిన తర్వాత ప్లేస్ చాలా గ్యాప్ వచ్చేసి పెద్దగా అనిపిస్తుంది. ఇంకా మా చిన్నునేమో అది ఎప్పుడో కొన్నదనమాట కీ. అంటే దానికి ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. దాన్ని ఎక్కడ పెడదాం మమ్మీ, గోడకు పెడదామా అని చెప్తున్నాడు అనమాట. నాకు గోడకి ఎటువంటి మేకులు కానీ ఎటువంటి పోస్టర్స్ కానీ అంటించడం అస్సలు ఇష్టం ఉండదు. మొదటి నుంచి అంతే, నాకు గోడలు ఎప్పుడు ప్లెయిన్గా నీట్గా ఉండాలి. మా చిన్నునేమో ఇంకా దాన్ని పట్టుకొని నేను అడిగితే వద్దనని చెప్పి వాళ్ళ డాడీని అడుగుతున్నాడు. వాళ్ళ డాడీకి కూడా ఇష్టం లేదు. వద్దు డాడీ, నువ్వు వెళ్ళి నీ బెడ్రూమ్లో పెట్టుకో, ఆడుకోవడానికి యూజ్ అవుద్ది, గోడకి ఏమీ పెట్టద్దు, బాగోదని చెప్పేసరికి ఇంకా వెళ్ళి తన బెడ్రూమ్లో పెట్టేశాడనమాట. ఇక్కడ మా నానినేమో అవి టీవీ ప్లగ్లు అవన్నీ కనెక్షన్ చేసేసారు కదా, ఆ కనెక్షన్ అన్నీ కూడా సెట్ చేస్తున్నారు. స్టెబిలైజర్ అనేది, సెటప్ బాక్స్ అని ఇంకా అవన్నీ పెట్టి చూస్తున్నారనమాట. ఇప్పుడైతే టీవీ లుక్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఆ టీవీ స్క్రీన్ మీద హాల్లో లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ అనేది ఆ స్క్రీన్ మీద పడుతుంది. అంతమించి ఎటువంటి వెంటిలేషన్ అయితే ఏం పడదు ఆ స్క్రీన్ మీద. ఇక్కడ పెట్టిన తర్వాత అసలు హాల్ కూడా చాలా లుక్ అనిపించింది నాకైతే. చాలా బాగుంది. మా నాయనేమో ఇంకా అన్ని వైర్లు స్టెబిలైజర్కి, టీవీ వైర్లు ఏమో సాకెట్కి అవన్నీ ఫిట్ చేయాలి, సెట్ చేయాలి కదా, అదే వర్క్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేనేమో పక్క నుండి చూస్తున్నాను. మా చిన్ననేమో ఇంకా అటు ఇటు ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి ఇప్పుడు బాగుంది మమ్మీ, ఇప్పుడు బాగుంది డాడీ అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక మా చిన్ననేమో మస్తు హ్యాపీగా ఉన్నాడు. అంటే కొంచెం పిల్లలు ఏదైనా ఇంట్లో ఏమైనా చేసినా కూడా కొంచెం హ్యాపీగా ఉంటారు కదా. ఇంకా ఈ సర్దే మూమెంట్ చూసి ఇక్కడ బాగుంది డాడీ, ఇక్కడ బాగుంది డాడీ అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడేమో ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4:30, 5 అట్లా అవుతుందన్నమాట. బయట పూల చెట్టు ఉంది కదా, పచ్చ పూల చెట్టు, అది బాగా పెరిగి ఆ కొమ్మలు అనేవి కరెంటు వైర్లకి టచ్ అవుతున్నాయి. కరెంటు వైర్లకి టచ్ అయ్యి పైకి కూడా వెళ్ళిపోయినాయి. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ వస్తుంటుంది కదా, అందుకని ఇంకా భయం వేసి చెట్లు కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలనైతే కొడవలు తీసుకొని ఇంకా కట్ చేస్తున్నాడు. ఇది కూడా వారం రోజుల క్రితం అనుకున్నాడులే కానీ తనకు ఇంకా హాలిడే లేకపోవడం వల్ల పోస్ట్ పోన్ చేశాడనమాట. ఇంకా ఆ రోజు
అంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన రోజు ఎర్లీగానే వచ్చాడు. ఇంకా ఎర్లీగా వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో ఇవన్నీ సర్దిన తర్వాత ఇంకా బయటకు వచ్చి ఎట్లా ఖాళీగా ఉన్నాం కదా, ఇంకా ఆ చెట్టు వరకు కూడా కొంచెం చేస్తే పని అయిపోతుంది కదా అనేసి ఇంకా గోడెక్కి ఏది ఇంటి ముందర గోడ ఉంటుంది కదా, కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, ఆ కాంపౌండ్ వాల్ అంటే స్టూల్ వేసుకొని ఆ కాంపౌండ్ వాల్ ఎక్కి ఇంకా చెట్టు కొమ్మల్ని అయితే కట్ చేస్తున్నాడు. కానీ ఆ చెట్టు కొట్టేటప్పుడైతే చాలా బాధ అనిపించింది. అంటే పూల చెట్టు కదా, అంత మంచి పెద్దగా పెరిగింది. పూలు కూడా అసలు ఎట్లా బంచెస్ లాగా వస్తాయన్నమాట. ఇంకా చెట్టు కొట్టి స్టార్ట్ చేసిన తర్వాత సడన్గా మరి ఏమైందో ఏమోలే, నేను లోపలికి వెళ్ళాను, అక్కడ లేను. మా చిన్నోనికి వచ్చే వీడియో షూట్ చేసి ఇంకా లోపలికి వెళ్ళి వచ్చేలోపే ఇంకా తను గోడ దిగుతున్నాడు అనమాట. ఎందుకో నాకు అర్థం కాలేదు. తీరా చూస్తే కాలు నిండా బ్లడ్డే. చెట్టు కొట్టేటప్పుడు గొడవలు వచ్చి కాలి నరానికి అంటే పాద నరానికి తగిలి బ్లడ్ వచ్చింది. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి టీటీ ఇంజెక్షన్ చేయించాము. పడుకున్నాడు కాలుకి. క్లీన్ చేసి మొత్తం ఆయింట్మెంట్ వేసి క్లీన్ చేసి కట్టారు. మెడిసిన్ కూడా రాసిచ్చి మెడిసిన్ వేయాలి. డిన్నర్ చేసిన తర్వాత మెడిసిన్ వేయాలి. ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ అవుతుంది. కర్డ్ కానీ నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ ఏం తినద్దని చెప్పారు. పాలు అయితే కొంచెం చిక్కటి పాలు కాకుండా కొంచెం నీళ్ళు కలిపిన పాలు తాగొచ్చు. ఇంకా కాడు కూడా తినకూడదుగా. మరి కాడు లేకపోతే ఫ్రైలు అంటే కొంచెం కష్టమే కదా తినడం. పప్పులు అవి కూడా ఏం తినకూడదు. అందుకే కొంచెం బెండకాయ పులుసు చేద్దామని బెండకాయ పులుసు అయితే ఇంకా చింతపండు కూడా నానబెట్టాను. ఈ నైట్కే కదా కొద్దిగానే నానబెట్టేసాను అనమాట, ఒక పూటకే కర్రీ. ఇంకా రైస్ వండితే కుక్కర్ కడిగి పెట్టేసాను. అన్నం అయింది. ప్లేట్లో అయితే ఇంకా స్పూన్ వేసుకొని తినడానికి రాదుగా, అందుకే బౌల్లో పెట్టేసి కలిపిచ్చేసి స్పూన్ ఇస్తే తినడానికి ఈజీగా ఉంటుంది. చిన్న నీకు కూడా పెట్టేనా? వేడి ఉంది రైస్, ఇప్పుడే కదా వంట అయింది. చిన్న నీకు కూడా పెడుతున్నా, తిను. 9 దాటింది. చిన్నకి కూడా కలిపిచ్చేసే బాక్స్లో. మళ్ళీ తను తినేసరికి లేట్ అయింది. నేను కూడా పెట్టుకున్నాను. ముగ్గురు ఒకసారి అయిపోద్ది కదా. మా నాన్న అయితే తింటున్నాడు, కలిపిచ్చేసాను, తింటున్నాడు. చిన్న తిను, తొందర పని అయిపోద్ది. టైం నైట్ 11:45 అవుతుంది. పాపం జాకి ఇప్పుడే వస్తే ఇంకా పెరుగన్నం కలిపి పెట్టేసాను, తింటుంది. చూడాలి. ఇప్పుడే వాటర్ చల్లేసాను. అదే రేపు మార్నింగ్ అంటే ఇంకా టైం సరిపోదు. మార్నింగ్ లేవని బ్రేక్ఫాస్ట్ చేయడంలో మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయడం ఉంటుంది కదా. జాకీ తింటుంది. ఇప్పుడే అన్నం పెట్టిన, తింటుంది. లేటుగా వచ్చింది, ఇందా చూస్తే కనిపించలేదు. ఇంకా పాపం అది రాపేసుకుని నాకు కూడా ఎలానే అనిపించింది. రోజు ఇంకా పెడుతుంటాను కదా, ఇంకా ఇంట్లో మనిషిలాగా అది రాకపోతే చూస్తూ ఉంటాను అనమాట. టైం ప్రకారం పెట్టేసేదాన్ని, కలిపి పెట్టేస్తా. ఈరోజు లేట్గా వచ్చింది. ఇంకా మేము కూడా బయటకు పోయి వచ్చేసరికి లేట్ అయింది. ఇక మేము డిన్నర్ చేసాము, ఇంకా అప్పటికి లేదనమాట. ఎక్కడికి పోయిందో ఏమో. ఇంక ఇప్పుడు తింటుంది 11:45.
వాకిలో చల్లి లోపలికి వచ్చేసరికి ఇంక వచ్చేసింది అనమాట, ఎక్కడి నుంచో వచ్చింది. తింటుంది. గేట్ లాక్ చేసి ఇంకా చాలా పని ఉంది. గిన్నెలు తోమాలి, బట్టలు మడత పెట్టాలి. మార్నింగ్ డాబా మీద ఎండేసిన, అంటే ఈవినింగ్ 4కి అట్లా తీసుకొచ్చాను బట్టలు. మడతే లేదు, ఇంకా మడత పెట్టాలి, గిన్నెలు తోమాలి. ఇంకా నేను మెడిసిన్ కూడా వేసుకోవాలి. నాని డోర్ లాక్ చేయరాదు, డోర్ లాక్ చేసి. మా చిన్న నెవసుకు పెట్టేసి పడుకున్నాడు. ఇక చిట్టిపాదాలు బయట పెట్టేసి పడుకున్నాడు. నేను లేకపోతే పక్కన నిండా ముసుగు పెట్టేస్తాడు, నేనుంటే ముసుగు తీస్తాడు. నిండా ముసుగు పెట్టి పడుకున్నాడు. కిచెన్లో ఇస్తాను. గేట్ లాకేస్తా. ఎట్లుంది నాని? మెడిసిన్లు వేసుకున్నాగా, గేట్ లాకేసి అని అయిపోద్ది. కిచెన్లో అవి క్లీన్ చేయాలి. బట్టలు ఉన్నాయి, బట్టలు కూడా మడతేయాలి. గిన్నెలు క్లీన్ చేసినదే బట్టలు మడతేస్తా. బ్యాంగిల్స్ చేంజ్ చేసి మట్టిగాలు చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది. గిన్నెలు తోవడానికి లేదంటే రాడు పెడుతుంటుంది. నల్ల పూసలు గోల్డ్ ఉంటుంది. కూడా క్లీన్ చేసిన, గిన్నెల పని అయిపోయింది. కిచెన్లో లైట్ ఆఫ్ చేసి ఇంకా బట్టలు మడతేసి పడుకుంటే పని అయిపోద్ది. టైం ఎంత అయింది? 11:15. ఇంకొక 15 minutes పడుతుందేమో బట్టలు మడతేయడానికి. కిచెన్లో లైట్ ఆఫ్ చేస్తాను. బట్టలు టబ్ ఇక్కడ పెట్టేసాను అన్నమాట. టబ్లో వేసి పెట్టేసా, బెడ్లో తీసుకెళ్ళి మడత పెట్టేస్తా. బట్టలన్నీ మడత పెట్టి కొన్నిటిని సర్దేశాను. ఈలోపు ట్యాబ్లెట్ వేసుకోవాలనే విషయం గుర్తొచ్చి ట్యాబ్లెట్ వేసుకున్నాను. ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే మళ్ళీ నిద్రపోకూడదు కదా, అంటే కొంచెం గ్యాప్ ఉండాలి కదా, అందుకే ముందు ట్యాబ్లెట్ వేసుకొని ఆ తర్వాత మిగిలిన బట్టలన్నిటినీ ఎవరి ప్లేసుల్లో వాళ్ళకి సర్దేశాను. అంటే టైం కూడా కలిసి వస్తుంది కదా, బట్టలను కూడా మడత పెట్టడం అయిపోవచ్చింది. ఇప్పుడు టైం కూడా 11:40 అలా అవుతుంది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ప్లీజ్ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్.